చాప్టర్ 10 దక్షుడు మరియు అతని కుమార్తెలు, జీవం మరియు సృష్టికి బీజాలు. శివుని యొక్క మొదటి రూపమైన రుద్రుని జననం తర్వాత విశ్వం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. సృష్టికి కేవలం శక్తి మరియు స్వర్గ జీవులు మాత్రమే కాక సమతుల్యత, క్రమం, కుటుంబం మరియు వంశం అవసరమయ్యాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ తన కుమారులలో ఒక్కరైన దక్ష ప్రజాపతిని చూశాడు. ఆయన క్రమశిక్షణ, అహంకారం మరియు అధికారం గల వ్యక్తి. దక్షుడి పేరుకి అర్థం సమర్థుడు మరియు నైపుణ్యం గలవాడు. బ్రహ్మ ఆశీస్సులతో సృష్టిని కొనసాగించే బాధ్యతను దక్షుడు స్వీకరించాడు. దక్షుడు మను యొక్క సున్నితమైన మరియు ధర్మబద్ధమైన కుమార్తె ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. కలిసి వారు సామరస్యం, నిర్మాణం మరియు ధర్మాన్ని ఉనికిలోకి తెచ్చారు. త్వరలోనే ప్రసూతి 24 మంది కుమార్తెలను జన్మనిచ్చింది. వారిలో ప్రతి ఒక్కరూ దివ్య కలయికలు మరియు పవిత్ర పాత్రలు ద్వారా విశ్వాన్ని తీర్చిదిద్దడానికి సిద్ధమయ్యారు. వారిలో శాశ్వతంగా నిలిచిపోయే కొన్ని పేర్లు: అదితి దేవతలకు తల్లి, దితి అసురులకు తల్లి, స్వాహ అగ్నిదేవుడి భార్య, సతి భక్తి మరియు ప్రేమకు ప్రతిరూపం, రోహిణి చంద్రుడికి ప్రియమైనది, భద్ర, ఖ్యాతి, రేవతి, శ్రద్ధ, మేధ, లక్ష్మి, ధరణి మరియు మరికొందరు. ప్రతి కుమార్తె ఒక ఉద్దేశాన్ని మోసుకొచ్చింది. విధి యొక్క నిర్మాణంలో ఒక విశ్వధారం. అదితి కుమారులు విశ్వానికి రక్షకులుగా మారారు, అంటే దేవతలు. దితి కుమారులు సవాలు చేసేవారిగా పెరిగారు, అంటే అసురులు. స్వాహ అగ్ని ద్వారా దేవతలకు పవిత్ర సమర్పణలు అందిస్తుంది. రోహిణి చంద్రుడిని మరియు నక్షత్రాలను నడిపిస్తుంది. లక్ష్మి శ్రేయస్సు, సౌందర్యం మరియు అదృష్టాన్ని తెస్తుంది. మరియు సతి ఒకరోజు శివుడి మరియు విశ్వం యొక్క విధిని మారుస్తుంది. దక్షుడు తన కుమార్తెలు పెరుగుతుండగా చూసి గర్వపడ్డాడు. అయినప్పటికీ లోపల అహంకారం యొక్క బీజం మొలకెత్తడం ప్రారంభమైంది. అతను నమ్మాడు, నేను లేకుండా సృష్టి కొనసాగదు. ఈ అహంకారం ఒకరోజు సంఘర్షణకు, దుఃఖానికి మరియు దివ్య చరిత్రలో అతిపెద్ద మలుపుకు దారితీస్తుంది. కానీ ప్రస్తుతానికి విశ్వం సంతోషించింది. దక్షుడు కుమార్తెలు తమ స్థానాన్ని తీసుకున్నారు మరియు వారి ద్వారా జీవం, భావోద్వేగం, భక్తి, సంఘర్షణ మరియు విధి రూపం దాల్చింది. ప్రపంచం ఇకపై కేవలం నక్షత్రాలు మరియు దేవతలు మాత్రమే కాదు, అది ఒక కథగా మారుతుంది. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.